హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూలై 8, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక సూచీ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారత్ ఏ స్థానంలో ఉంది? మరి ఈ సూచీని విడుదల చేసే సంస్థ ఏది? ఈ సూచీలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా వార్తలు నిలుస్తున్న సూచీలపైన, నివేదికలపైన, ర్యాంకింగ్స్ పైన మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మరి ఒక సూచీ గురించి వార్తల్లో చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో దానికి సంబంధించి ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వార్తలు నిలిచిన సూచీ పేరేంటి? సూచీ పేరుని కంప్లీట్గా కన్సర్న్డ్ ఇయర్తో పాటు గుర్తుపెట్టుకోవాలి. ఆ సూచీని విడుదల చేసే సంస్థ పేరేంటి? ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి? లేదా టాప్ 3 కంట్రీస్ గుర్తుంచుకోండి, ఇంక్లూడింగ్ స్కోర్. మరి ఆ సూచీలో భారత్ ఏ స్థానంలో ఉంది? భారత్ ఏ స్థానంలో ఉంది? భారత్ యొక్క స్కోర్ ఏ విధంగా ఉంది? భారత్ యొక్క ప్రస్తుత ర్యాంకును చూస్తున్నప్పుడే గతంలో విడుదలైన ఇదే సూచీలో భారత్ ఏ స్థానంలో ఉండేది? కంపారేటివ్ స్టడీ చేయాలి. అంటే ఆ ర్యాంకులో పురోగతి సాధించామా, తిరోగత అని చెప్పేసేసి. ఇక మిస్లీనియస్ పాయింట్స్ అంటే ఎన్ని దేశాలను కన్సిడర్ చేసి ఆ సూచీని విడుదల చేయడం జరిగింది, ఇటువంటి పాయింట్స్, ఏ అంశాలు లేదా ఏ ఇండికేటర్స్ని కన్సిడర్ చేసి ఆ సూచీని విడుదల చేయడం జరిగింది, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలో నిలిచిన సూచీ పేరు ఏమని చెప్తున్నాను? గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026. 2026 సంవత్సరం సంబంధించి 2026 జూలై నెలలో విడుదలైన ఒక సూచీ, పాస్పోర్ట్కి సంబంధించి. ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ ఏది? ఇటువంటి సెంటెన్సెస్ మనం తరచూ చూస్తూ ఉంటాం. మరి ఈ సూచీని విడుదల చేసే సంస్థ పేరు ఏంటంటే గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్. గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ అనే సంస్థ, గ్లోబల్ సిటిజన్స్ సొల్యూషన్స్. మరి ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే లండన్, యూకే. ఇకపోతే ఈ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి? గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్, ప్రపంచ పాస్పోర్ట్ సూచీ 2026లో టాప్ పొజిషన్లో స్వీడన్ ఉంది, స్వీడన్. ఇక ఈ సూచీలో భారత్ ఏ స్థానంలో ఉంది అంటే ప్రస్తుతం 125వ స్థానంలో. లాస్ట్ ఇయర్ 2025 ఇయర్లో విడుదలైన గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ ఏ స్థానంలో ఉండేది అంటే 124, అంటే ఒక స్థానం అనేది దిగజారింది. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ప్రశ్నకి తగిన సమాధానం. ఇక మిస్లీనియస్ పాయింట్స్ని కూడా మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ అంటే ఏంటి? ఉదాహరణకు చెప్తాను వాడుక భాషలో, ఒక సింపుల్గా అర్థమయ్యే విధంగా. నేనున్నాను, భారతీయుణ్ణి. నేను మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఉన్నత విద్య అవకాశాల కోసం కానివ్వండి, ఉన్నత ఉపాధి అవకాశాల కోసం కానివ్వండి. మరి అలా వెళ్ళాలనుకుంటే నాకేం కావాలి? మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్ భారత ప్రభుత్వం ఇస్తుంది. పాస్పోర్ట్ నిబంధనలు ఇవన్నీ కూడా ప్రభుత్వమే రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే నేను ఏ దేశానికైతే వెళ్ళాలనుకుంటానో ఆ గమ్యస్థాన దేశం ఉంటుంది కదా, డెస్టినేషన్ కంట్రీ ఉంటుంది కదా, ఆ దేశం నన్ను రావడానికి ఒప్పుకునే విధంగా సింపుల్గా చెప్పాలంటే ఒక అనుమతిని ఇస్తుంది. దాన్ని వీసా అంటాము. అంటే ఆ దేశానికి వెళ్ళడానికి ఆ దేశం నాకు ఇచ్చే అనుమతిని వీసా అంటాము. సో ఇటువంటి బేసిక్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇక వివరాల్లోకి వెళ్తే గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్, ఇంకొకటి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వేరు, గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ వేరు, రెండు వేరు. సో గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశం 125వ స్థానంలో ఉంది. మరి భారత్ యొక్క స్కోర్ వచ్చేసేసి 45.10 అవుట్ ఆఫ్ 100. ఈ సూచీని ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పాను? గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్. ఈ సంస్థ ఎక్కడ ప్రధాన కేంద్రం? లండన్, యూకే. లాస్ట్ ఇయర్ అంటే 2025లో భారత్ 124వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఒక స్థానం పడిపోయింది.
ఈ సూచికలో మొత్తం ఎన్ని దేశాల పాస్పోర్ట్లను కన్సిడర్ చేసి ర్యాంకులు చేయబడ్డాయి అంటే 197 దేశాలకు సంబంధించి ర్యాంక్స్ ఇచ్చారు. ఈ సూచీలో మొదటి స్థానం లేదా టాప్ పొజిషన్లో స్వీడన్ ఉందంట. అంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ వ్యవస్థ అని చెప్పొచ్చు. మరి స్వీడన్ యొక్క స్కోర్ ఎంత అంటే 96.05 స్కోర్స్ గుర్తుంచుకోండి. టాప్ కంట్రీది అయితే తప్పనిసరిగా చూడండి. ఇక రెండవ స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది, మూడవ స్థానంలో ఫిన్లాండ్ ఉంది. ఓకేనా? ఈ సూచిక పాస్పోర్ట్ విలువను ప్రపంచ ప్రయాణ స్వేచ్ఛ, పెట్టుబడి అవకాశాలు, జీవన ప్రమాణాల ఆధారంగా అంచనా వేస్తుంది. అంటే ఏ ఇండికేటర్స్ని కన్సిడర్ చేసి గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ని సిద్ధం చేశారని అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. మరి వాటిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది చూస్తే సరిపోతుంది. భారతదేశం ప్రయాణ సామర్థ్య సూచిక ఎన్హాన్స్డ్ మొబిలిటీ ర్యాంకులో 136వ స్థానంలో ఉంది ప్రపంచంలో. ఇక జీవన ప్రమాణాల సూచిక క్వాలిటీ ఆఫ్ లైఫ్లో 118వ స్థానంలో ఉంది. పెట్టుబడి సూచికలో 94వ స్థానంలో ఉంది. ఎనఫ్. ఓకేనా? రైట్. పెట్టుబడి సూచిక ఒక దేశం పెట్టుబడులు, వ్యాపార అవకాశాలకు ఎంత ఆకర్షణీయంగా ఉందో అంచనా వేస్తుంది. ఇక భారత పాస్పోర్ట్ కలిగి ఉన్న ఒక వ్యక్తి ఈ ఇండెక్స్ ప్రకారం, ఈ ఇండెక్స్లో పేర్కొన్న సెంటెన్స్ ప్రకారము 26 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వచ్చంట, వీసా రహిత ప్రవేశం చేయొచ్చంట. సో బేసిక్ పాయింట్స్. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ఈ సంవత్సరం విడుదలైంది కదా, అలా ప్రతి ఏడాది కూడా విడుదలవుతుంది. మరి అలా ఎన్నవది విడుదలైంది ఈసారి మనం చూస్తే 5th. ఎన్ని కంట్రీస్ని కవర్ చేసింది, ఎన్ని కంట్రీస్ పాస్పోర్ట్స్ని కన్సిడర్ చేసి ర్యాంకులు ఇచ్చింది? 197. ఓకేనా? రైట్. ఎనఫ్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తుంటారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 3 దేశాల పర్యటన అని చెప్పేసేసి ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ 2 days బ్యాకే మీకు ఈ టాపిక్ని చెప్పాను. భారత ప్రధాని విదేశీ పర్యటనల గురించి, ప్రత్యేకతల గురించి మరియు ఏ దేశ పర్యటనలు అని చెప్పేసేసి. ఉదాహరణకు చూడండి, మే 2026లో భారత ప్రధాని గారి 5 దేశాల పర్యటన గురించి మనం చూసాము. యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ. ఆ దేశ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన 3 ప్రతిష్టాత్మక పురస్కారాలు. స్వీడన్ దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారము, నార్వే దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారము. ఇక ఇటలీ దేశ పర్యటనలో భాగంగా ఇటలీ ప్రభుత్వం ఇవ్వలేదు, కానీ ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తున్న FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు ప్రదానం చేసిన అగ్రికోలా మెడల్. ఆ 3 పురస్కారాల గురించి ఆ పర్యటన సందర్భంగా డిస్కస్ చేశాము. ఇకపోతే రీసెంట్గా జూన్ మంత్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 3 దేశాల పర్యటన, ఫ్రాన్స్, స్లోవేకియా. ఆ మంత్ ఎండింగ్లో, జూన్ మంత్ ఎండ్లో సీషెల్స్ దేశ పర్యటనకి వెళ్ళారు. మరి జూన్ మంత్లో భారత ప్రధాని గారిని వరించిన 2 అంతర్జాతీయ పురస్కారాల గురించి చూసాము. స్లోవేకియాకి సంబంధించి, ఎట్ ద సేమ్ టైం సీషెల్స్ సంబంధించి. ఇక ఈ మంత్ జూలై మంత్లో 3 దేశాల పర్యటనని భారత ప్రధాని గారు ప్రారంభించారు. ఈ 3 దేశాల పర్యటనలో భాగంగా మొదట ఇండోనేషియా దేశ పర్యటన, ఆ తర్వాత ఆస్ట్రేలియాని, న్యూజిలాండ్ అని చెప్పేసి ఈ పర్యటన షెడ్యూల్ మనం చూసాం కదా. ఇప్పుడు ఇండోనేషియా దేశ పర్యటనలో భాగంగా జరిగిన ఒప్పందాలు ఏంటి, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన ఇండోనేషియా దేశ అత్యున్నత పురస్కారం ఏంటి, ఇటువంటి వాటిపైన పోటీ పరీక్షల్లో మనం ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇండోనేషియా ప్రభుత్వము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆ దేశానికి సంబంధించిన ఒక హైయెస్ట్ సివిలియన్ హానర్ని ప్రదానం చేయడం జరిగింది. భారత ప్రధానికి దక్కిన మరొక అంతర్జాతీయ పురస్కారం లేదా గౌరవం. ఆ పురస్కారం పేరేంటి అంటారు? బింటాంగ్ ఆదిపూర్ణ అనే ఒక పురస్కారం. దీన్ని ఇంకొక పేరు ఏమని చెప్పొచ్చు అంటే స్టార్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా. పేరు గుర్తుంచుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన 35వ అంతర్జాతీయ పురస్కారంగా చెప్పొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఆ పురస్కారాలు ఏవైతే ఉంటే పోటీ పరీక్షల కోణంలో ఇటీవల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన అంతర్జాతీయ పురస్కారాలు లిస్ట్ చెప్తాను. ఎందుకు అంటే చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. మీరు 2024 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను కనుక చూస్తే రష్యా దేశ అత్యున్నత పురస్కారం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించింది 2024 ఇయర్. ఆ సమయంలో ఆ పురస్కారం ఏంటని డైరెక్ట్ అడిగాడు. గ్రూప్స్ ఎగ్జామినేషన్లో మన తెలుగు స్టేట్స్లో అడిగారు. కాబట్టి చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఓకేనా?
ఇక రీసెంట్గా సీషెల్స్ దేశ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన పురస్కారం పేరు ఏంటి అంటారు? ద గార్డియన్ ఆఫ్ ద బ్లూ హారిజాన్ సీషెల్స్. ఇక రీసెంట్గా మరిన్ని పురస్కారాలు. స్లోవేకియా దేశానికి సంబంధించి స్లోవేకియా జూన్ 2026లో ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్. నార్వే దేశానికి సంబంధించి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. స్వీడన్ దేశానికి సంబంధించి రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్. ఇక అన్నీ చెప్తున్నాను. ఒమన్ దేశానికి సంబంధించి ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద ఆర్డర్. ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి స్పీకర్ ఆఫ్ ద నెసెట్ మెడల్. ఇథియోపియా దేశానికి సంబంధించి గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా. నమీబియా దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ వెల్విషియా మిరాబిలిస్. బ్రెజిల్ దేశానికి సంబంధించి గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్. ట్రినిడాడ్ అండ్ టొబాగోకి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఘనా దేశానికి సంబంధించి ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా. సైప్రస్ దేశానికి సంబంధించి ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెకోరియస్ III. శ్రీలంక దేశానికి సంబంధించి ద మిత్ర విభూషణ. మారిషస్ దేశానికి సంబంధించి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. కువైట్ దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్. గయానా దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్. బార్బడోస్ దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్. నైజీరియా దేశానికి సంబంధించి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్. డొమినికాకి సంబంధించి డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్. రష్యాకి సంబంధించి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్. గ్రీస్ దేశానికి సంబంధించి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ హానర్. ఫ్రాన్స్ దేశానికి సంబంధించి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజియన్. ఈజిప్ట్ దేశానికి సంబంధించి ఆర్డర్ ఆఫ్ ద నైల్. రిపబ్లిక్ ఆఫ్ పలావుకి సంబంధించి హానర్ ఎబాకల్ అవార్డ్. పప్వా న్యూ గినియాకి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ లొగోహు. ఫిజీ దేశానికి సంబంధించి కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ. భూటాన్కి సంబంధించి ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో. యుఎస్ గవర్నమెంట్కి సంబంధించి లీజన్ ఆఫ్ మెరిట్. బహ్రెయిన్ దేశానికి సంబంధించి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రెనైజెన్స్. మాల్దీవ్స్ దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ద డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించి ఆర్డర్ ఆఫ్ జయద్ అవార్డ్. ప్యాలెస్తీనాకి సంబంధించి ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ప్యాలెస్తీన్ అవార్డ్. ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించి ద స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమానుల్లా ఖాన్. సౌదీ అరేబియాకి సంబంధించి ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్. గుర్తుపెట్టుకోండి 35 గ్లోబల్ హానర్స్. అందులో ఇంపార్టెన్స్ ఉన్నవి మీకు కవర్ చేశాను పోటీ పరీక్షల కోణంలో. ఓకేనా? ఇకపోతే ఇండోనేషియా దేశ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ దేశ చట్టసభలో ప్రసంగించడం జరిగింది. ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించడం జరిగిందని చెప్పవచ్చు. ఓకేనా? ఫారెన్ లెజిస్లేచర్, వివిధ దేశాలకు సంబంధించిన చట్టసభలు ఉంటాయి కదా, అలా ఇప్పటి వరకు విదేశీ చట్టసభల్లో అత్యధిక ప్రసంగాలు ఇచ్చిన దేశాధినేతగా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. మన భారతదేశ చరిత్రలోనే అత్యధికము. మరి ఇక్కడ చూడండి, జూలై 2026లో పార్లమెంట్ ఆఫ్ ఇండోనేషియా, మీరు అబ్జర్వ్ చేస్తే నిన్నటి జూలై 7 రోజున ఇండోనేషియా దేశ పార్లమెంట్లో ప్రసంగించారు. జూన్ 2026లో నేషనల్ అసెంబ్లీ ఆఫ్ సీషెల్స్, అక్కడ తన ప్రసంగం, ప్రత్యేక ప్రసంగము. ఫిబ్రవరి 2026లో నెసెట్ ఆఫ్ ఇజ్రాయెల్, అంటే ఇజ్రాయెల్ దేశ పార్లమెంట్. డిసెంబర్ 2025లో పార్లమెంట్ ఆఫ్ ఇథియోపియా. జూలై 2025లో పార్లమెంట్ ఆఫ్ నమీబియా. జూలై 2025లో పార్లమెంట్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. జూలై 2025లో పార్లమెంట్ ఆఫ్ ఘనా. లాస్ట్ ఇయర్ ఇవన్నీ కూడా. ఇక 2024 విషయానికి వస్తే నవంబర్ 2024లో పార్లమెంట్ ఆఫ్ గయానా. జూన్ 2023లో జాయింట్ సెషన్ ఆఫ్ యుఎస్ కాంగ్రెస్. జూన్ 2019లో పార్లమెంట్ ఆఫ్ మాల్దీవ్స్. జూలై 2018లో పార్లమెంట్ ఆఫ్ ఉగాండా. జూన్ 2016లో జాయింట్ సెషన్ ఆఫ్ యుఎస్ కాంగ్రెస్. డిసెంబర్ 2015 పార్లమెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. నవంబర్ 2015 యూకే పార్లమెంట్. మే 2015 పార్లమెంట్ ఆఫ్ మంగోలియా. మార్చ్ 2015 పార్లమెంట్ ఆఫ్ శ్రీలంక. మార్చ్ 2015 నేషనల్ అసెంబ్లీ ఆఫ్ మారిషస్.
నవంబర్ 2014 పార్లమెంట్ ఆఫ్ ఫిజీ, నవంబర్ 2014 పార్లమెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఆగస్టు 2014 పార్లమెంట్ ఆఫ్ నేపాల్, జూన్ 2014 పార్లమెంట్ ఆఫ్ భూటాన్. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు వివిధ దేశాల పార్లమెంటు లేదా చట్టసభలు ఇచ్చిన ప్రసంగాలు. ద వాయిస్ దట్ యునైట్స్ డెమోక్రసీస్ 21 హిస్టారిక్ అడ్రసెస్ టు ఫారెన్ లెజిస్లేచర్స్ బై పిఎం మోడీ. భారతదేశ చరిత్రలోని అత్యధిక విదేశీ ప్రసంగాలని చెప్పొచ్చు. ఓకేనా? ఇక స్క్రిప్ట్ చూడండి. ఇండోనేషియా దేశం గురించి మనం తరచూ చూస్తున్నాం. ఇండోనేషియా దేశ రాజధాని జకర్తా. కానీ జకర్తా రాజధాని ప్రాంతము ముంపుకు గురైంది. బికాజ్ ఆఫ్ రైజింగ్ సీ లెవెల్ ఆ క్యాపిటల్ అనేది మునిగిపోతుంది సముద్రంలో. కాబట్టి నుసంతరా అనే ఒక ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇక ఇండోనేషియాకి సంబంధించి తరచూ మనం ఎప్పుడు చూస్తుంటున్నామంటే విపత్తులకు సంబంధించి ఏదో ఒక ఎర్త్క్వేక్, ఏదో ఒక సునామీకి సంబంధించి, వాల్కనో ఎరప్షన్ సంబంధించి. ఎందుకంటే ఇండోనేషియా అనేది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోని ఒక దేశం. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఆర్చిపెలాగో ఇండోనేషియా. ఓకేనా? ప్రపంచంలో అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉన్న దేశాల్లో ఇండోనేషియా ఒకటి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి 2026 జూలై 7న ఇండోనేషియా పర్యటన, జూలై 6 నుండి 8 వరకు ఆ పర్యటన సందర్భంగా ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ ఆదిపూర్ణని ప్రదానం చేశారు. జకర్తాలోని ఇస్తానా మెడక అధ్యక్ష భవనంలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో తను లాస్ట్ ఇయర్ 2025 జనవరి 26 మన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ముఖ్య అతిథి లాస్ట్ ఇయర్ బింటాంగ్ ఆదిపూర్ణను స్టార్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా ఫస్ట్ క్లాస్ అని కూడా పిలుస్తారు. ఈ పురస్కారాన్ని ఎప్పుడు ప్రారంభించింది ఇండోనేషియా అంటే 1959లో. ఇండోనేషియా ఐక్యత, నిరంతర అభివృద్ధి, శ్రేయస్సుకు విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది ఇండోనేషియా ప్రభుత్వము. అటువంటి అద్భుత పురస్కారము, ప్రతిష్టాత్మక పురస్కారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వీకరించడం జరిగింది. ఓకేనా? ఇండోనేషియాకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఇండోనేషియన్ రూపియా ఇస్ ద కరెన్సీ. ఇక ఇండోనేషియాకి సంబంధించిన మరికొన్ని అంశాలు. ఈ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇండోనేషియా దేశ పర్యటన సందర్భంగా రక్షణ ఒప్పందాలు జరిగినాయి, వివిధ ప్రకటనలు జరిగినాయి, అవన్నీ కూడా చూడాలి. ఇండోనేషియాలో తొలి విదేశీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయనున్న ఐఐఎం బెంగళూరు. ఐఐఎం బెంగళూరు ఎక్కడ విదేశీ క్యాంపస్ని ఏర్పాటు చేస్తుందంట? ఇండోనేషియాలో. భారతదేశానికే పరిమితమైన ఒక విద్యా సంస్థ ఇప్పుడు విదేశీ క్యాంపస్ని ఏర్పాటు. ఇటీవల కాలం చూడండి, భారతదేశానికే పరిమితమైన విద్యాలయాలు ఏవైతే ఉంటాయో, విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో వారి యొక్క క్యాంపస్లను వివిధ దేశాల్లో ఏర్పాటు చేయడం. అందులో ఐఐటీస్ గురించి మనం చాలాసార్లు చూసాము. ఇప్పుడు ఐఐఎం. ఓకేనా? ఐఐఎం బెంగళూరు ఇండోనేషియాలో ఎక్కడ ఏర్పాటు చేయనుంది ఆ పాయింట్ చూస్తే సరిపోతుంది. ఈ ప్రకటన ఎవరు చేస్తారు? భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇండోనేషియా దేశ పర్యటన సందర్భంగా జూలై 7, 2026 రోజున చేశారు. సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు, ఐఐఎం బెంగళూరు తన మొదటి విదేశీ ప్రాంగణాన్ని ఇండోనేషియాలోని తూర్పు జావా రాష్ట్రం మలాంగ్లో ఉన్న సింగసారి స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రకటన 2026 జూలై 7న ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇండోనేషియా దేశ పర్యటన సందర్భంగా జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో జరిగిన చర్చల అనంతరము ఈ ప్రాంగణాన్ని సింగసారి ఎస్ఈజెడ్ అభివృద్ధి సంస్థ పీటీ ఇంటెలిజెన్సియా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేస్తారంట. ఓకేనా? గ్లోబల్ సప్లై చైన్ మేనేజ్మెంట్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పు మరియు సుస్థిరత, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై బోధన అందిస్తుంది. ఎనఫ్ 2 దశల్లో విద్య అందిస్తుంది అని పేపర్లు రాశారు. అదంతా అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ అంటే ఇండోనేషియాలోని తూర్పు జావా స్టేట్లో మలాంగ్లో ఉన్న సింగసారి స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఈ క్యాంపస్ ఏర్పాటు, మన భారతదేశం యొక్క విదేశీ క్యాంపస్ ఏర్పాటు. ఎనఫ్. ఓకేనా? రైట్. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు 1973లో ఏర్పాటైంది మన భారతదేశంలో, బెంగళూరు, కర్ణాటక. ఓకేనా? ఇక భారత్ ఇండోనేషియా మధ్య రక్షణ మరియు వ్యూహాత్మక ఒప్పందాలు జరిగినాయి. ఈ ఒప్పందాల్లో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే బ్రాహ్మోస్ క్షిపణుల సరఫరా ఒప్పందము. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రాహ్మోస్ రక్షణ రంగంలో
మనకు అద్భుతం అని చెప్పవచ్చు. భారత్ రష్యా సంయుక్తంగా బ్రాహ్మోస్ క్షిపణులను తయారు చేసింది. బ్రహ్మపుత్ర నది పేరు, మోస్క్వా రష్యన్ రివర్ పేరుతో బ్రాహ్మోస్ అనే పేరు మనం చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ మే మంత్ 2025లో ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రాహ్మోస్ యొక్క బలం ఏంటో మనం నిరూపించుకున్నాము. సో ఇక్కడ బ్రాహ్మోస్ని ఇండోనేషియాకి సరఫరా చేయడానికి భారత్ కుదుర్చుకున్న ఒప్పందం అన్నింటిలో ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, డిఫెన్స్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా. 2026 జూలై 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఇండోనేషియా దేశ పర్యటన సందర్భంగా భారత్ ఇండోనేషియా మధ్య దాదాపు 12 ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగినాయి. బయలాటరల్ టైస్ ఇది 2018 సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసినాయి. ఈ ఒప్పందాలు రక్షణ, సముద్ర మౌలిక సదుపాయాలు, కీలక ఖనిజాలు, డిజిటల్ సాంకేతికత, సముద్ర భద్రత వంటి రంగాలకు సంబంధించినవంట. బ్రాహ్మోస్ ఏరోస్పేస్తో ఇండోనేషియా బ్రాహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. అంటే మన భారతదేశానికి చెందిన బ్రాహ్మోస్ క్షిపణుల సరఫరా ఇండోనేషియాకి. ఇక ఫిలిప్పీన్స్ బ్రాహ్మోస్ని దిగుమతి చేసుకుంటున్న మొట్టమొదటి దేశము ఫిలిప్పీన్స్ మన భారతదేశం నుంచి. ఆ తర్వాత ఇప్పుడు ఇండోనేషియా ఆసియా ఖండంలో బ్రాహ్మోస్ క్షిపణుల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న రెండవ దేశం ఏది అంటే ఇండోనేషియా. మొదటి దేశం ఏంటంటే ఫిలిప్పీన్స్ ఆసియాలో. 2 బ్రాహ్మోస్ క్షిపణి బ్యాటరీలు, వాటికి సంబంధించిన క్షిపణులు, మొబైల్ లాంచర్స్, రాడార్ గైడెన్స్ వ్యవస్థలను కూడా సరఫరా చేస్తుంది భారత్. ఇక భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL ఇండోనేషియాకి చెందిన రిపబ్లిక్ కార్ప్తో స్వదేశీ ఆస్త్రా బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి ఒప్పందానికి కుదుర్చుకుందంట. ఇంకొక క్షిపణి ఏ సంస్థతో? మన భారతదేశం సంబంధించిన BDL ఇండోనేషియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేసిన అధ్యయన సంస్థ DRDO అభివృద్ధి చేసిన అస్త్రా క్షిపణికి ఇదే తొలి ఎగుమతి ఆర్డర్ అంట. మన భారతదేశానికి సంబంధించి అస్త్రా మిసైల్ ఉంటుంది కదా, ఆ అస్త్రా మిసైల్ని DRDO వారు డెవలప్ చేసిన ఈ అస్త్రా మిసైల్ని ఇండోనేషియా కొనుగోలు చేస్తున్నట్టు. ఇప్పుడు బ్రాహ్మోస్ మరియు అస్త్రా 2 గుర్తుంచుకోండి. ఇరు దేశాలు సబాంగ్ లోతట్టు నౌకాశ్రయాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినాయి. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇటీవల సబాంగ్ లోతట్టు నౌకాశ్రయం లేదా సబాంగ్ పోర్ట్ నిర్మాణం అనేది వార్తల్లోకి వచ్చింది. ఏ 2 దేశాల ఒప్పందంలో భాగంగా భారత్ ఇస్తాడు, మరి ఇంకో దేశం ఏంటిది? ఇండోనేషియా. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సుమత్రా ద్వీపం ఉత్తర కొనలో మలక్కా జలసంధి సమీపంలో ఉన్న సబాంగ్ నౌకాశ్రయం ఇండో పసిఫిక్ ప్రాంతంలో అత్యంత వ్యూహాత్మకమైంది మరియు కీలకమైంది. ఇది భారతదేశం అభివృద్ధి చేస్తున్న గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్కి సుమారు 100 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇరు దేశాల కోస్ట్ గార్డులు హిందూ మహాసముద్రంలో సంయుక్త గస్తీ నిర్వహించేందుకు అంగీకరించినాయి. సముద్ర సమాచార మార్పిడిని బలోపేతం చేయడానికి ఇండోనేషియా మిలిటరీ లైజన్ అధికారిని గురుగ్రామ్లో ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఇండియన్ ఓషన్ రీజియన్లో నియమించనుందంట. ఓకేనా, రైట్. సో బ్రాహ్మోస్ సంబంధించి బ్రాహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ 1998లో స్థాపన, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. బ్రాహ్మోస్ క్షిపణి తయారీ, ఓకేనా. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అస్త్రా క్షిపణి అని చెప్పాను కదా. సో BDL 1970లో స్థాపన, ప్రధాన కార్యాలయం వచ్చేసి హైదరాబాద్. అండర్ విచ్ మినిస్ట్రీ ఇట్ ఈస్ వర్కింగ్? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు నోడల్ మినిస్ట్రీని కూడా గుర్తుపెట్టుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు. ఇక ప్రస్తుతం భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి నియామకాల భాగంగా రీసెంట్గా ఒక పర్సన్ మనం చూసాము, శ్రీ శైలేష్ వాగర్వాల్ గారు. ఓకేనా, రైట్. క్షిపణులను వ్యూహాత్మక రక్షణ వ్యవస్థలను తయారు చేసే ఒక సంస్థగా చెప్పవచ్చు. రైట్, ఎనఫ్. సో రక్షణ రంగానికి సంబంధించి మన జాతీయ అంశాలు చూడొచ్చు, డిఫెన్స్ రిలేటెడ్గా చూడొచ్చు. ఉగ్రం బ్యాటిల్ రైఫిల్ ట్రయల్స్ సక్సెస్ఫుల్ అయినాయి అంట. మన రక్షణ రంగంలో సేవలకు సిద్ధమైన ఇక ఉగ్రం. సో ఇటువంటివి చూస్తున్నప్పుడు రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులు మరొకసారి చెప్తున్నాను, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రక్షణ రంగానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో మీరు ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. కారణం ఏంటంటే మీరు ఒక్కరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూడండి, డిఫెన్స్ రిలేటెడ్గా అట్లీస్ట్ 2 to 3 టాపిక్స్ ఉంటాయి. ప్రతిరోజు 2-3 టాపిక్స్ ఉంటున్నాయంటే ఖచ్చితంగా పోటీ పరీక్షలో వాటికి ఇంపార్టెన్స్ అనేది ఉంటుందన్నట్టే కదా. మనం ఆ టాపిక్స్ అన్నిటి కూడా డిఫెన్స్ రిలేటెడ్గా 6 సెగ్మెంట్స్గా డిస్కస్ చేస్తున్నాము. వార్తలు నిలుస్తున్న విన్యాసాలు,
రక్షణ రంగ దిగుమతులు, రక్షణ రంగ నివేదికలు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, రక్షణ రంగ ఒప్పందాలు మరియు భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తులు. ఇక భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల విషయానికి వస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో మనం ఒక రికార్డ్ మైల్ స్టోన్ రీచ్ అయినాము. 1.78 lakh crore రూపీస్ విలువైన డిఫెన్స్ ప్రొడక్షన్ చేసాము, రక్షణ రంగ ఉత్పత్తులను సాధించగలిగినాము. ఇటువంటి చూడండి, ఇప్పుడు ఉగ్రం ఇటువంటి చూసినప్పుడు ఇటువంటి తుపాకుల గురించి కానీ, నౌకల గురించి కానివ్వండి, రక్షణ రంగం సంబంధించిన సామాగ్రి గురించి కానీ చూస్తున్నప్పుడు ఎవరు తయారు చేశారు, ఎవరు డిజైన్ చేశారు, ఆ సింగిల్ లైన్లో చూస్తే సరిపోతుంది. ఓకేనా? సో డిఆర్డిఓ పరిధిలో. ఇక డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో. ప్రస్తుతం డిఆర్డిఓకి చీఫ్గా, అధిపతిగా డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ గారు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సమీర్ వి కామత్ గారు లాస్ట్ మంత్ పదవి విరమణ చేశారు. ఉగ్రం అనేది ఒక తుపాకీ, 7.62 into 51 mm స్వదేశీ అసాల్ట్ రైఫిల్. ఇది తుపాకీ. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకి చెందిన ఒక ల్యాబొరేటరీ, ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డిఆర్డిఓ పరిధిలోని ఒక సంస్థ మరియు ఒక ప్రైవేట్ సంస్థ ద్విపా డిఫెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇది హైదరాబాద్ కేంద్రం పనిచేస్తుంది. సో వీరు తయారు చేశారంట. ఈ రైఫిల్ 2026 జూలైలో భారత సైన్యం జనరల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్ పరీక్షలు మరియు హోం మంత్రిత్వ శాఖ బోర్డు పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన ట్రయల్స్, సక్సెస్ఫుల్ ట్రయల్స్. అంటే తుపాకీ ఎలా పేలుతుంది, ఎందుకంటే ఆర్మీకి ఇచ్చేస్తాం వీటిని యూజేజ్ కోసము. సో ఎలా పేలుతుంది, దీని సామర్థ్యం ఏంటి, అవన్నీ కూడా అద్భుతంగా జరిగినాయి అంట. అన్నిటిలో కూడా ఈ తుపాకీ పరీక్షలు నెగ్గిందంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ రైఫిల్ను కేవలం 100 రోజుల్లో రూపకల్పన చేసి తయారు చేశారంట. ఇది 7.62 into 51 mm మందుగుండు సామగ్రిని ఉపయోగిస్తుంది. దీని బరువు 4 కిలోగ్రాముల కంటే తక్కువనంట. సో పరిధి 500 మీటర్స్ పరిధిలో దేన్నైనా కూడా షూట్ చేయొచ్చు. ఉగ్రం అనే పేరు సంస్కృతం నుంచి తీసుకోబడింది. దీనికి అర్థం ఏంటంటే భయంకరమైంది, ఉగ్రం. ద్విపా డిఫెన్స్ 2021లో తయారీ లైసెన్స్ పొందింది. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో హైదరాబాద్ సమీపంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ రైఫిల్ను సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లోని సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, సో ఇటువంటి వాటికి ఇస్తారు. వివిధ విభాగాలు ఆర్మీ పరిధిలో కూడా యూజ్ చేస్తారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థ 1958లో స్థాపన, పూణే మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా? ఎన్ఎఫ్ డిఆర్డిఓ పరిధిలోని ఒక ల్యాబొరేటరీ. మనం టాపిక్స్లో భాగంగా, మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. ఒక టాపిక్లో భాగంగా ఒక దేశం గురించి వచ్చిన, ఒక రాష్ట్రం గురించి వచ్చిన, ఒక సంస్థ గురించి వచ్చిన, ఒక కూటమి గురించి వచ్చిన బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా మీకు నేను ఇన్ డీటెయిల్గా ఇస్తున్నాను. ఎందుకంటే మన క్లాస్ చూస్తే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పేరు మార్పు సంబంధిత అంశము. ఇటీవల కాలంలో నగరాల పేరు మార్పు, యూనివర్సిటీల పేరు మార్పు, రైల్వే స్టేషన్ల పేరు మార్పు, విమానాశ్రయాల పేరు మార్పు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చూసాం మనము. ఎందుకంటే కారణాలు ఏదైనా కావచ్చు. మన సంస్కృతికి ఇంపార్టెన్స్ ఇస్తూ, మన భారతీయతకు ఇంపార్టెన్స్ ఇస్తూ, వలసవాద ఆనవాలు ఏవైతే ఉంటాయో ఆ ఆనవాలను మనం చెరిపేస్తున్నాం సింపుల్గా. ఇంకా బ్రిటిష్ వారి కాలం నాటి ఆనవాలు మిగులు ఉన్నాయి, అటువంటివి కానివ్వండి అలా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. లక్నో ఇస్ ద క్యాపిటల్. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, గవర్నర్గా ఆనందీబెన్ పటేల్. ఉత్తరప్రదేశ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో అత్యధిక ఎమ్మెల్యేలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. పాపులేషన్ పరంగా దేశంలో మొదటి స్థానం, విస్తీర్ణ పరంగా అయితే రాజస్థాన్, గుర్తుపెట్టుకోండి. ఇక ఉత్తరప్రదేశ్లోని ఒక నగరం పేరు మార్పు, జలాలాబాద్. ఇది ఓల్డ్ పేరిక, కొత్త పేరు పరశురాంపురి. పరశురాముడు అనగానే మీకేం గుర్తొస్తుంది? విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో ఒకటి. ఓకేనా? సో ఉత్తరప్రదేశ్ మంత్రివర్గము షాజహాన్పూర్ జిల్లాలోని జలాలాబాద్ పట్టణం పేరుని పరశురాంపురిగా మార్చేందుకు జూలై 6, 2026 రోజున ఆమోదం తెలిపింది.
జలాలాబాద్ నగర పాలికా పరిషత్ పేరుని కూడా పరశురాంపురి నగర పాలికా పరిషత్తుగా మార్చనున్నారంట. గుర్తుపెట్టుకోండి. ఆమోదము. వాస్తవానికి ఈ పేరు మార్పు సంబంధించిన అంశాలపై ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుందంటే ఎస్ వస్తుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, ఏపీ తెలంగాణలో ఎస్ఐపిసి నోటిఫికేషన్స్ మనం చూడబోతున్నాం. మరి గత ప్రశ్నపత్రాలు చూడండి, అడిగారు. ఒకప్పుడు మహారాష్ట్రలో పేరు మార్పు, ఔరంగాబాద్ పేరుని ఎలా మార్చారు, ఇటువంటివి అడిగారు. పరశురాంపురి భగవాన్ పరశురాముని జన్మస్థలం అనే విశ్వాసం ఆధారంగా ఈ పేరు మార్పు చేశారు. పరశురాముడు హిందూ సంప్రదాయంలో శ్రీ మహావిష్ణువు 6వ అవతారంగా భావిస్తారు. చాలా అగ్రెషన్ ఉంటుంది, తనకు ఉగ్ర రూపం చూస్తాం మనము. భారతదేశంలో స్థలాల పేర్ల మార్పుకు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదము అవసరము. ఓకేనా? రైట్. ఉత్తరప్రదేశ్ సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఇక నెక్స్ట్, మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన టాపిక్స్ని, కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ ఈరోజు ఒక 2 టాపిక్స్ సూపర్లేటివ్ టాపిక్స్ ఉన్నాయి, అవి ఏంటో చూడండి. సూపర్లేటివ్ టాపిక్స్ని కూడా సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎగ్జామినేషన్లో సింగిల్ లైన్ పైన ఫోకస్ చేస్తున్నాను. నేను చెప్పే పాయింట్ చూడండి చాలు. భారతదేశంలోనే తొలి, సో సూపర్లేటివ్, మొబైల్ లిక్విడిటీని అభివృద్ధి చేయడం జరిగింది. మొబైల్ లిక్విడిటీ, ఇదే ట్రీ అంటే ఏదో పెద్ద పెద్ద కొమ్మలు, ఆకులు ఇవన్నీ అనుకుంటారు, కానీ కాదు. లిక్విడిటీ ఇది ఒక చెట్టు ఏ విధమైన సేవలైతే ఇస్తుందో అదే సేవలను ఉద్దేశించి దీన్ని తయారు చేశారు. లిక్విడిటీ. మొబైల్ అనే పదాన్ని ఇక్కడ వాడాను. మొబైల్ అంటే ఏంటి? ఈజీలీ మూవబుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి సులభంగా తీసుకెళ్ళగలిగే దాన్ని మనం మొబైల్ అంటాము, పోర్టబుల్ అంటాము. ఓకేనా? సో ఈ ప్రాంతంలో ఇన్స్టాల్ చేశారు. తర్వాత ఇక్కడ ఓకే ఫ్రెష్ ఎయిర్ అనేది ఉంది, దీని సేవలు బాగున్నాయంటే మళ్ళీ వేరే ప్రాంతంలోకి తీసుకెళ్ళి పెడతారు అలాగా. సో ఈ టాపిక్లో మనం ఏం చూడాలంటే, భారతదేశంలోని తొలి మొబైల్ లిక్విడిటీని అభివృద్ధి చేసిన సంస్థ లేదా సంస్థలు ఏంటి, ఆ సంస్థల యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, బేసిక్ పాయింట్స్ అడుగుతారు. ఎనఫ్. సో భారతదేశంలోని తొలి మొబైల్ లిక్విడిటీ ఎవరు అభివృద్ధి చేశారు? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్ అంటాము. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ సిఎస్ఐఆర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ. సిఎస్ఐఆర్ అనేది 1942లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఆ సంస్థ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా నల్లతంబి కలైసెల్వి గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. సో సిఎస్ఐఆర్ మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ అనే సంస్థ, ఈ 2 సంస్థల పేర్లు మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వీళ్ళు సంయుక్తంగా భారతదేశంలోని తొలి మొబైల్ లిక్విడిటీని అభివృద్ధి చేశారంట. ఈ పరికరాన్ని అధిక కాలుష్యం ఉన్న నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు రూపొందించారు. ఇది కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఒక చెట్టు, ఒక మహావృక్షం ఎందుకోసమైతే ఉద్దేశించబడి ఉంటుందో అదే ఉద్దేశం దీనికి. ఇది నిరంతరం CO2ను తొలగించే కాంపాక్ట్ మొబైల్ గాలి శుద్ధీకరణ వ్యవస్థ. ఓకేనా? ఈ పరికరం విద్యుత్తో పాటు సౌరశక్తితో కూడా పనిచేస్తుంది. ఓకేనా? ఇక సంస్థల గురించి సిఎస్ఐఆర్ బేసిక్ పాయింట్స్. నెక్స్ట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ అనే సంస్థ జార్ఖండ్లోని ధన్బాద్ కేంద్రంగా పనిచేస్తోంది. ఓకేనా? సిఎస్ఐఆర్ పరిధిలోని ఒక సంస్థ. రైట్. ఇక నెక్స్ట్, బ్రిక్స్కి సంబంధించి బ్రిక్స్ సదస్సుల గురించి మనం తరచూ చూస్తున్నాము. లాస్ట్ మంత్ చూడండి, ఈ మంత్ చూడండి. ఎందుకు మరి బ్రిక్స్కి సంబంధించి ఇన్నిసార్లు చూస్తున్నామంటే, సింపుల్గా చూడండి, 2023 సంవత్సరంలో మీరు G20కి సంబంధించి ఎక్కువ టాపిక్ చూసారు. కారణం ఏంటంటే 2023 సంవత్సరంలో భారత్ అధ్యక్షతన G20 పనిచేసింది. భారత ఆధ్వర్యంలో, భారత ఆతిథ్యంలో G20 శిఖరాగ్ర సదస్సును మనం 2023లో జరుపుకున్నాము. అలా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి? 2026 జనవరి 1వ తేదీన భారత్ బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. ఈ సంవత్సరం పొడవునా కూడా భారత్ ఆధ్వర్యంలోనే బ్రిక్స్ పనిచేస్తుంది. బ్రిక్స్ కూటమి 11 దేశాల కూటమి. మరి అటువంటి బ్రిక్స్కి సంబంధించి ఒక్కొక్క సమావేశం జరుగుతుంది కదా, ఒక్కొక్క విభాగానికి సంబంధించి. సో నిన్నటి రోజున
గౌహతిలో ముగిసిన ఒక సమావేశము, అందులో ఒక డిక్లరేషన్, గౌహతి డిక్లరేషన్ న్యూస్లో ఉంది. సో ఎగ్జామినేషన్లో డైరెక్ట్ ఫోకస్ చేయండి. బ్రిక్స్ ఆధ్వర్యంలోని గౌహతి డిక్లరేషన్ ఉద్దేశం ఏంటి అంటారు. సింపుల్గా సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకుని నేను చెప్పే లైన్. సో బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఇండియా హోస్టెడ్ బ్రిక్స్ హెడ్స్ ఆఫ్ యాంటీ డ్రగ్ ఏజెన్సీస్ మీటింగ్. యాంటీ డ్రగ్స్ ఏజెన్సీస్ సంబంధించిన హెడ్స్ ఉంటారు కదా బ్రిక్స్ దేశాలకు సంబంధించి, వాళ్ళ సమావేశము, సదస్సు అనేది గౌహతి, అస్సాం రాష్ట్రంలోని గౌహతి వేదికగా జూలై 6th 7th 2 రోజుల పాటు, సో నిన్నటితో ముగిసింది. మరి ఈ సమావేశం, ఈ సదస్సుకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు బాధ్యతలు చూసుకున్నారు. వాళ్ళ ఆతిథ్యంలోనే జరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, మన భారతదేశంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 ఇటువంటి చట్టాల గురించి మనం చాలాసార్లు చూసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఈ సమావేశం యొక్క చివరి రోజు జూలై 7th నిన్నటి రోజున ఒక డిక్లరేషన్ అనేది వచ్చింది, గౌహతి డిక్లరేషన్. అది ఏం చెప్తుంది డైరెక్ట్ చూస్తే చాలు. అండ్ మరి ఈ సమావేశం లేదా సదస్సు ఏ థీమ్తో జరిగింది అంటే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. భారత్ 2026 సంవత్సరానికి బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలే. మరి భారత్ ఇచ్చిన థీమ్ ఇది, థీమ్. సో బ్రిక్స్ అధ్యక్ష దేశంగా 2026లో భారత్ జూలై 6th 7th తేదీల్లో అస్సాంలోని గౌహతిలో బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల యాంటీ డ్రగ్ ఏజెన్సీస్ మీటింగ్, వాళ్ళ యొక్క హెడ్స్ ఉంటారు కదా, సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సమావేశం మాదక ద్రవ్య నియంత్రణ సంస్థల మధ్య సంస్థాగత సహకారాన్ని బలోపేతం చేయడము, కార్యాచరణ సమన్వయాన్ని పెంపొందించడము లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ సమావేశం ముగింపులో గౌహతి డిక్లరేషన్ అనేది ఆమోదం పొందింది. గౌహతి డిక్లరేషన్ ఆమోదం ఉద్దేశం ఏంటంటే ఈ డిక్లరేషన్ ద్వారా అక్రమ మాదక ద్రవ్య రవాణా, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనేందుకు సహకారాన్ని మరింత బలోపేతం చేయడము ఈ బ్రిక్స్ దేశాల మధ్య అనుకోవచ్చు. అలాగే రియల్ టైం సమాచార భాగస్వామ్యము, డిజిటల్ సాంకేతికతల వినియోగము, సమన్వయంతో కూడిన చట్ట అమలు చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఓకేనా, బ్రిక్స్ సంబంధించిన బేసిక్ పాయింట్స్. 2009 సంవత్సరంలో బ్రిక్స్ స్థాపన, బ్రిక్ అనే పదాన్ని జిమ్ ఓనీల్ గారు కాయిన్ చేశారు. ఇవి తరచు మనం చూస్తున్నాం, రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాను మీకు. బ్రిక్స్ సభ్య దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మొత్తం 11కు చేరింది సభ్య దేశాల సంఖ్య. ఇక నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్కి సంబంధించిన హెల్ప్ లైన్ మరొకసారి న్యూస్లో ఉంది. 24/7 హెల్ప్ లైన్ 14490. దీనిపైన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ని కూడా క్రియేట్ చేస్తుంది ఎన్సీడబ్ల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీడబ్ల్యూ అంటే ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. మనం కొన్ని సంస్థల గురించి చూస్తున్నప్పుడు చట్టబద్ధ సంస్థ ఏంటి, రాజ్యాంగబద్ధ సంస్థలు ఏంటి చూడాలి. రాజ్యాంగబద్ధ సంస్థలు అయితే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆధారంగా ఏర్పడే పనిచేస్తుంది, ఆర్టికల్ ఖచ్చితంగా చూడాలి. చట్టబద్ధ సంస్థ అయితే ఏ చట్టం ఆధారంగా, పార్లమెంట్ రూపొందించిన ఏ చట్టం ఆధారంగా ఏర్పడే పనిచేస్తుంది, ఈ కోణంలో చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది 1990 ఇయర్లో 1990 సంవత్సరంలో రూపొందించిన చట్టం ఆధారంగా, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 చట్టం ఆధారంగా 1992 జనవరి 31 రోజున ఏర్పాటై పనిచేస్తుంది. మొట్టమొదటి చైర్పర్సన్గా జయంతి పట్నాయక్ గారు ఉండే. ప్రస్తుతం విజయ కే రాహత్కర్ గారు చైర్మన్గా లేదా ఈ సంస్థకి చైర్పర్సన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగం మహిళలకు ఇస్తున్న హక్కుల గురించి మరియు పార్లమెంట్ రూపొందించిన మహిళా సంబంధిత చట్టాల పర్యవేక్షణ గురించి, మహిళలపై జరుగుతున్న దాడుల గురించి కానివ్వండి, వారికి సంబంధించిన ఏవైతే ఉంటాయో కేసులు కానివ్వండి, వాటన్నిటిని కూడా తీసుకునే ఒక సంస్థగా చెప్పవచ్చు. ఓకేనా, క్వాజీ జ్యుడిషియల్ బాడీ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. సో మహిళలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా 24/7 ఒక హెల్ప్ లైన్ వారు విడుదల చేశారు. ఆ నెంబర్ ఏంటంటే 14490. గతంలో కూడా మనం చూసాము, మరింత అవగాహన కల్పిస్తున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ దేశవ్యాప్తంగా మహిళల కోసము
24/7 మహిళల హెల్ప్ లైన్ 14490ని అందుబాటులో ఉంచింది. ఈ హెల్ప్ లైన్ ద్వారా తక్షణ సహాయము, ఫిర్యాదు నమోదు, మానసిక సలహా, సంబంధిత సంస్థలకు మార్గదర్శకం, ఫిర్యాదుల పరిష్కారము అందిస్తారంట. హింస, వేధింపులు, వివక్ష లేదా ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు ఈ సేవ అందుబాటులో ఉంటుంది. ఇది టోల్ ఫ్రీ మరియు గోప్యమైన సేవగా దేశవ్యాప్తంగా 24 గంటలు పనిచేస్తుంది. మహిళలకు త్వరిత, సులభమైన, గోప్యమైన సహాయం అందించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం అంట. సో నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ ఇచ్చినానో అదే పాయింట్స్ ఇక్కడ చూపించాను. ఓకేనా? ఇక వార్తల్లో వ్యక్తి విషయానికి వస్తే, బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా భారతదేశంలో చాలా సస్పెన్షన్ బ్రిడ్జెస్ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒక వ్యక్తి, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇటీవల మరణించారు. సో పర్సన్ పేరు గుర్తుంచుకోండి, తనని ఏమని పిలుస్తారు, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఎనఫ్. ఓకేనా? బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గిరీష్ భరద్వాజ్ గారు కన్నుమూశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనారోగ్య, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన గిరీష్ భరద్వాజ్ గారు 2026 జూలై 7న 76 ఏళ్ల వయసులో కర్ణాటకలోని దక్షిణ కన్నడ డిస్టిక్లో కన్నుమూశారు. ఓకేనా? 3 దశాబ్దాలకు పైగా తక్కువ ఖర్చుతో సస్పెన్షన్ బ్రిడ్జెస్ని నిర్మించేందుకు తను కృషి చేశారు. కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధానంగా 140కి పైగా సస్పెన్షన్ వంతెనలను నిర్మించారు. అందుకే బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాము. ఎగ్జామినేషన్ డైరెక్ట్ అడుగుతారు, ఇటీవల బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఒక వ్యక్తి లేదా బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఒక వ్యక్తి మరణించారు, తన పేరేంటి? ఓకేనా? రైట్. ఆయన నిర్మించిన వంతెనలు గ్రామీణ ప్రాంతాలను పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, ప్రభుత్వ సేవలతో అనుసంధానించినాయి. ఓకేనా? ఆయన 1989లో దక్షిణ కన్నడలోని ఆరంబూర్ వద్ద పయస్విని నదిపై తొలి సస్పెన్షన్ వంతెనను నిర్మించారు. అది చాలా ప్రత్యేకమైంది. ఓకేనా? రైట్. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. అక్కడ డి శివకుమార్ గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న డికే శివకుమార్. ఇక ఈరోజు ప్రశ్న, సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2026లో భారత్ ఏ స్థానంలో ఉంది? మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఈ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? ఆల్రెడీ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఇది. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం పేరేంటి? మరి ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన పురస్కారాలు మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి వివిధ దేశాల పార్లమెంటు ప్రసంగాలు ఏ సంవత్సరాల్లో జరిగినాయి? ఇండోనేషియాలో తొలి విదేశీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయనుంది ఐఐఎం బెంగళూరు. ఎక్కడ? భారత్, ఇండోనేషియా మధ్య రక్షణ వ్యూహాత్మక ఒప్పందాలు, బ్రాహ్మోస్, ఆస్త్రా, వీటిని గుర్తుంచుకోండి. ఇక ఉగ్రం స్వదేశీ అసాల్ట్ రైఫిల్కి భారత సైన్య పరీక్షలో విజయము. దీన్ని ఎవరు తయారు చేశారు? ఈ ఉగ్రం అనే తుపాకీని. ఉత్తరప్రదేశ్లో జలాలాబాద్ పేరు పరశురాంపురిగా మార్పు. ఇక భారతదేశంలోని తొలి మొబైల్ లిక్విడ్ ట్రీ అభివృద్ధి ఏ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసే ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలోని తొలి ప్రోటాక్ ఆధారిత ఔషధం వెబ్ డెజెస్ట్రాంట్కి FDA, అమెరికాకు సంబంధించిన రెగ్యులేటరీ బాడీ FDA ఆమోదం తెలిపింది. ఇక బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే గౌహతి డిక్లరేషన్ ఆమోదం. గౌహతి డిక్లరేషన్ యొక్క ప్రత్యేకత ఏంటి? గౌహతి డిక్లరేషన్ ఖచ్చితంగా అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్కి సంబంధించి జాతీయ స్థాయి హెల్ప్ లైన్ ఏదైతే ఉందో మరొకసారి తెరపైకి వచ్చింది. సో కేంద్ర హోంశాఖ మరియు సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖకి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ అమిత్ షా గారు చేసిన ఒక ప్రకటన, కోఆపరేటివ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్మ్ ఏర్పాటుకు సంబంధించి. వెలుగులోకి థాయిలాండ్లో 2000 సంవత్సరాల క్రితం నాటి బ్రాహ్మీ లిపి బంగారు ఉంగరాలు బయటపడ్డాయి. భారత్తో సంబంధం ఉందని భావిస్తున్నారు. ఇక బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన వ్యక్తి గిరీష్ భరద్వాజ్ గారు కన్నుమూశారు.
సో కర్ణాటక రాష్ట్రం చెందిన వ్యక్తి. ఈరోజు ప్రశ్న, సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026 లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2026 ప్రకారము భారత్ ఏ స్థానంలో ఉంది? ఆ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఈ నివేదికను, ఈ సూచిని విడుదల చేసే సంస్థ పేరేంటి? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. క్లాస్లో ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో మీకు ప్రతి ఒక్క టాపిక్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ప్రతి పదం కూడా మీకు స్క్రిప్ట్ రూపంలో, పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. మన CA 360 కోర్స్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సులో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగు పీడిఎఫ్ని, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్ పీడిఎఫ్ని ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాను. మంత్ ముగియగానే మంత్లీ రౌండప్ వీడియోస్ సెగ్మెంట్ వైజ్గా, కరెంట్ అఫైర్స్ మ్యాగజిన్ని తెలుగులోను ఇంగ్లీష్లోను, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్, స్పెషల్ వీడియోస్, షార్ట్ వీడియోస్, ఇవన్నీ కూడా మీకు మన కోర్సులో ఇస్తున్నాను. సో CA 360 2026. ఇక ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకో, నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.